హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్రియంవద అప్పుడే వెళ్ళవలనా? స్నేహితురాలి చేతిని 2 చేతులతోనూ పట్టుకొని అడిగింది గురుపత్ని సుభద్ర. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. రాతి బండ మీద పులి చర్మం వేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఉంది రావణ ఉపాసనా దురంధరి ప్రియంవద. సుభద్ర సహాధ్యాయి. వెళ్ళాలి సుభద్ర. కాలము మనకు అన్ని వేళలా అనుకూలించట సాధ్యమా? నా ప్రభు రావణస్వామి దయవలన కొంత అడ్డంకులు అధిగమించినాను. అయినను చేయవలసిన కొన్ని కార్యములు ఇంకనూ మిగిలియే ఉన్నవి. ఆ దుష్ట చెండముఖి ఆగడములు పెచ్చుమేరుతున్నవి. మన ప్రియపుత్రిక మరుద్వతిని క్షణమునకొక నరకముగా హింసించుచున్నాడు. ఆమెపైని శారీరక హింస హద్దులు దాటిపోయినది. రహస్య ప్రదేశమైన ఆమె నుంచి ప్రతి క్షణము నరకము చూపించుచున్నాడు. మరణముతో కలిపి ఆమెకు రుచి చూపించుచున్నాడు కూడా. నీ భర్త అంతయు తెలిసి కూడా మిన్నకున్నాడు. న్యాయమా? నీవునో శ్మశాన వైరాగ్యమును పూనినావు. నీలోని అమ్మతనం ఏమైనది? ఈ జన్మలో వేరొకరికి జన్మించినను ఆమె ఆత్మ మనది, మనకు ప్రియపుత్రిక. మరచినావా? మాటలు ఆపింది ప్రియంవద. వింటున్న సుభద్ర ముఖం విభిన్నమైనది. దీర్ఘంగా నిట్టూరుస్తూ, నిజమే చెలి, మొదట్లో కొంత మనస్సు లాగింది. కానీ ప్రస్తుతం మరుద్వతి మరొకరి బిడ్డ అంటూ ఇంకేదో చెప్పబోతున్న సుభద్ర నోరు తన చూపుడు వేలతో మోస్తూ, తప్పు సుభద్ర, తప్పు. ఈ బాధలకు, ఈ కథకు పునాది ఈ జన్మ కాదు కదా. ఈ జన్మ కాకుండా ఉంటే నీవన్నది నిజం. కానీ ఈ క్షుద్రకేళి ఆరంభించినదే నీ భర్త. దానికి వికృతమైన రంగు పూస్తున్నవాడు ఆ దుష్ట చెండముఖి. శరీరంతో పాటు వదిలిపెట్టవలసిన గత జన్మ జ్ఞాపకాలను మరల మోసుకుంటూ ఈ జన్మకు నరకాన్ని చూపించటం, బాధలు పెట్టడం, పాత జన్మకు సంబంధించిన వైరాన్ని, దుర్మార్గాల్ని అన్నింటినీ గుర్తుకు తీసుకురావడం, వీటన్నింటికీ వెనకున్నది ఆ జన్మే కదా. మరి కాదని ఎలా తప్పించుకుంటున్నావు? ఈనాడు విద్య అనుభవిస్తున్నటువంటి నరకం ఆనాడు నీకు పుత్రికగా పుట్టడమే కదా. ఇది నీకు తప్పనిపించడం లేదా? సూటిగా అడిగింది ప్రియంవద. సుభద్ర తల వాలిపోయింది. నిజమే, నేను కూడా విస్మరించినాను. సమయానికి గుర్తు చేసి సరి అయిన ఆప్తురాలు అనిపించినావు. ఇదే కదా స్నేహం అంటే. నా తప్పు తెలిసి వచ్చినది. ఇక నా ప్రయత్నము నేను చేతును. భారంగా నిట్టొచ్చింది సుభద్ర. వింటున్న ప్రియంవద ముఖంలో నవ్వు మెరిసింది. సరే, ఏది ఏమైనా విద్యాధరిని కాపాడమే మన ప్రస్తుత కర్తవ్యం. ఇది అన్యాయం. నీకు నేనును తోడవుతాను. పద, ఇప్పుడే బయలుదేరుదాము. మనకు సంబంధమే లేనట్టు ఉంటిమా? సిగ్గుచేటు చెలి, సిగ్గుచేటు. సుభద్ర చెయ్యందుకుని లేవదీసింది ప్రియంవద. సింహం ముఖంతో ఉన్న తన మంత్రదండాన్ని కుడి చేత్తో గాలిలోకి లేపుతూ, అహో దుష్ట చెండముఖి, గత జన్మ వైరాన్ని ఈ జన్మకు తరలించుట ఘోరమైన తప్పు. అందున అమాయకులపైన ప్రదర్శించుట, హింసించుట, ప్రాణములతో చెరలాటలాడుట భరింపరాని తప్పు. సరిసాటి అయిన వారిని విడిచిపెట్టి పువ్వుల వంటి ఆడపిల్లలను తాకుట దుస్సాహసము. ఇక నీ పిశాచ క్రీడకు చెల్లు. నీ దురాగతములు నీకు వికృత ఫలం ఇవ్వబోతున్నవి. పరస్త్రీని తాకిన, హింసించిన నిన్ను నీ పాపములు వెంటాడబోతున్నవి. ఇదే ఈ ప్రియంవద ప్రతిజ్ఞ. అమాయకులైన ఎంతమంది జీవితములతో పాచికలాట ఆడుకుంటున్న నీ ఆట ఇక కట్టు. నిన్ను గవ్వకు కొరగాని వానిగా చెయ్యనిచో, నీ ప్రతి అడుగునా నీ దుష్కార్యములకు అడ్డుగా నేను నిలవనిచో, రావణ ప్రభు ఉపాసనా దురంధరి, నిత్య రావణ నామపారాయణ చేయు తాపసి, లంకాపతి నడిచిన నేలను జన్మించిన ప్రభుభక్తి పరాయణి ఈ ప్రియంవద చేయు భీషణ ప్రతిజ్ఞ. నీకు నాశనము తప్పదు చెండముఖి. ప్రళయ భీకరముగా ప్రతిజ్ఞ చేసింది ప్రియంవద. సమస్త లోకవాసులు ఒక్కసారి ఉలిక్కిపడినారు. భూమి రవ్వంత కంపించినది. లంకాతీరమందు సముద్రం ఉవ్వెత్తున కెరటములతో భీభత్సముగా తయారైనది. పంచభూతములు క్షణమాగి విన్నట్లయినది. ప్రియంవద ముఖము చేవురించినది. ఆమె రౌద్ర రసముతో ఆమె కన్నులు ఎర్రబారినవి.
ఎన్ని సంవత్సరముల వయస్సో తెలియని ఆ ప్రౌఢ ఇప్పుడు యుద్ధోత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నది. వింటున్న సుభద్ర ముఖము మిశ్రమ భావాలతో చిత్రముగా మారినది. ప్రియంవద, ఏమి నీ తెంపరితనము? నీకు ఆవగింజంత అపకారము జరిగినేని నా మేన ప్రాణములుండవు. చండముఖి పరమ క్రూరుడు, ఏమేమో చెప్పుతున్నది సుభద్ర. ఓహో చెలి సుభద్ర, భయపడుతున్నావా? నా కనుల ముందున్నది నా సుభద్రయేనా? ఎంత ఆశ్చర్యము! నీకు భయమా? నీవు నేర్చిన మంత్రతంత్ర విద్యలు ఎటుపోయినవి? ఆ ధైర్యం ఎక్కడికి పోయినది? సాధారణ స్త్రీ వలె మాటలాడుచున్నావు, పామరుల వలె పాపులాడుచున్నావు. మనము సామాన్యులమా? కాము గదా. త్వరపడకము, నిశ్చింతగా ఉండు. మనము నేర్చిన విద్యలకు ఇదియే పరమార్థము అంటూ ప్రాణస్నేహితురాలిని ఆలింగనము చేసుకుంది ప్రియంవద. అంతే, అక్కడున్న ప్రకృతిలో ఏదో మార్పు చోటు చేసుకోసాగింది. వారిద్దరి స్నేహాన్ని పరవశించి చూస్తున్న ప్రకృతికి అడ్డుగా గాలిలో సుడి తిరగడం మొదలైంది. ప్రియంవద ప్రతిజ్ఞను అస్సలు ఒప్పుకోనంటున్నట్టు ఆ సుడి రేగింది. ఆ సుడిరేగిన గాలి ఉన్నట్లుండి ఒక్కసారి భక్కున మండసాగింది. ఆ మంటల వేడికి అక్కడున్న పచ్చటి చెట్లు పూలు కాయలతో సహా బొగ్గుల్లా మారిపోయాయి. ఆ స్త్రీలిద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆ పొగల మధ్యలో వికటంగా నవ్వుతూ సాక్షాత్కరించాడు దుష్ట తాంత్రిక శిఖామణి చండముఖి. అతడిని చూడగానే ప్రియంవద కళ్ళు నిప్పులు రాల్చాయి. సుభద్ర చెయ్యి అప్రయత్నంగా తన తపోదండం మీదకు వెళ్ళిపోయింది. అంతవరకు ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతి భయానకంగా మారసాగింది. ఆ మధ్యలో డబ్బాలో గులకరాళ్ళు ఆడించినట్టు కర్ణ కఠోరమైన చండముఖి గొంతు ఒక్కసారిగా ఖంగుమంది. ఓహో ప్రియంవద, నీ ప్రతిజ్ఞ విని ఎవ్వరో అనుకొనినాను. ఈ కొండను ఢీకొనుటకు నీ వంటి చిట్టెలుకలు కావలెనులే. అప్పుడే ఈ చండముఖి శక్తి ప్రపంచాన్ని మరోసారి వణికించగలదు. ఓసి తెంపరి ప్రియంవద, నీవెంత, నీకున్న శక్తి ఎంత? నిప్పుతో చెరలాటలు నీ వంటి ఆడువారికి ప్రమాదకరం. ఏ పూల చెట్టు కిందనో కూర్చొని పడకటింటి కొరకు పూలమాలలల్లు కొనక నీకెందుకీ రణకాంక్ష? అయిననో మెచ్చినానులే. ఈ వయస్సులో కూడా నాలోని మగటిమిని రేగెత్తించుచున్నావు. నీ పొందు నాకింకెంత సమ్మతమో. ఏ స్వర్గసీమలలో నన్ను విహరింపచేతువో. అతడి మాటలు పూర్తి కానేలేదు. క్రోధం ఆపుకోలేని ప్రియంవద పట్టరాని అవమానంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి భూచక్రంలా గిరగిరా తిరుగుతూ చండముఖి గుండెపైన తన రెండు కాళ్లతోను కుప్పించి లంఘించి తన్నింది. ఆ దెబ్బకి ఆ నల్లటి పొగలో గిరగిరమని గిర్రున తిరిగాడు చండముఖి. నేల మీద పడలేదు, కానీ గట్టి దెబ్బే తగిలింది. నిరునిలు పాషండుడా, క్షుద్రశక్తులను ఉపాసించు నువ్వెక్కడా? దివ్యోపాసనలో తరించు మేమెక్కడా? నీ చావు కేకలు విన కుతూహల మగుచున్నది. అంతటి మగటిమి నీకున్న యుద్ధరంగమున నన్ను ఎదుర్కో. ఇది విద్యాధరి కాదు, నలిగిపోవటానికి. ఉరుములాంటి కంఠంతో బదులిచ్చింది ప్రియంవద. రెండవ వైపు సుభద్ర ఆజ్ఞాచక్రం వైపు నుంచి భయంకరమైన జ్వాల చెలరేగింది. ఆమె తన చూపును చండముఖి కేసి ఎక్కుపెట్టింది. తరుముకొస్తున్న ఆ దివ్య తపోగ్నికి భయంకరంగా నవ్వుతూ, చూస్తాను, ఈ చిట్టెలుకల దాడి నాకెంత? మీ అందరి చావును నా బారి నుంచి ఎవ్వరూ తప్పించలేరు. కాచుకోండి, త్వరలోనే మీకు మృత్యువుని పరిచయము చేసేదను. హ హ హ హ అని ప్రళయభీకరంగా నవ్వుతూ చటుక్కున మాయమైనాడు చండముఖి. ఆకాశంలోంచి నేలకి దిగుతూ తనను తాను సంభాళించుకుంటూ పోరునకు వెరచి పారిపోయినాడు వీరికి పంద. సుభద్ర, పద, ఇప్పుడు మన అవసరము ఆ దీనులకెంతేని ఉన్నది అని చుట్టూ మాడిపోయిన పచ్చటి చెట్లకేసి చూస్తూ విధి బలీయం అనుకుంటూ ఆ స్త్రీమూర్తులిరువురు క్షణంలో అక్కడ అదృశ్యులయ్యారు. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.